దేవుని నామాని స్తోత్రం కలుగునుగాక. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ న్యూ మంగళగిరి నుండి, దేవుని దేవాలయం నుండి మీకు మాకు మనందరికీ యూట్యూబ్ వీక్షించే ప్రతి ఒక్కరికి దీవెనలు, తలాంతులు, ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. ఈనాటి ధ్యానాంశము రిస్పా, గెలిచిన తల్లి. ధ్యానవాక్యం 2 సమూయేలు 3:7. అయ్యా కుమార్తె అయిన రిస్పా అను ఉపపత్ని సౌలుకుండెను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, పరిశుద్ధాత్మదేవ, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు, మీ పాదములకు వందనములు. నాయన యేసయ్యా, ఈ శ్రేష్టమైన సమయంలో మీ సన్నిధిలో చేరి అల్పురాల్ని, అయోగ్యురాల్ని, ఎన్నిక లేని దాన్ని నన్ను నిలబెట్టుకున్నారు. నాయన మీ వాక్యం చెప్పగలగటానికి నన్ను నిలబెట్టుకున్న విధానమును బట్టి స్తోత్రములు తండ్రి. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, వాక్యం అంతా మీరుండండి నాయన. ఆది నుంచి అంతం వరకు వాక్యాన్ని మీరు నడిపించండి ప్రభువా. సాతాను క్రియలను లయపరచండి, దేవాలయాన్ని మీ అధీనంలో ఉంచుకోనండి నాయన. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయముగా అడిగి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్లో పరిశుద్ధాత్మదేవుడు అనేక మంది స్త్రీలను ఉదహరించాడు. వారిలో ప్రతి స్త్రీని దేవుడు శక్తి గల మహిళగా అభివర్ణించాడు. ఎవరో 3-4 స్త్రీలు తప్ప బైబిల్లో ప్రతి స్త్రీ గౌరవించబడింది, అభినందించబడింది. మరి అవ్వమ్మ గారినే చూసుకుంటే ఆమె ఆది తల్లి, జీవము గల ప్రతిభానికి తల్లి. ఈ ప్రపంచమంతా ఆమె ద్వారానే ప్రజలతో వ్యాపింపబడింది. మరి దేవదేవుడైన యేసు ప్రభు వారు పరలోకం నుంచి ఈ లోకానికి రావటానికి మరియమ్మ గారు ఒక సాధనంగా ఆమె ఉపయోగపడింది. మరి అలాగే రాబో యేసు ప్రభు వారికి మరి ఆయన మార్గం సరళం చేయటానికి యోహానికి జన్మనిచ్చింది ఎలిజబెత్. ఇలాగే శారా, రూతు, రాహేలు, మరి తిమోతి తల్లి యూనికే, లోయి, ఇలా లూదియా, ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరినీ దేవుడు శక్తిగల మహిళలుగా బైబిల్లో అభివర్ణించారు. మరి శక్తిగల మహిళ అంటే శక్తి లేని వారు కూడా ఉన్నారు, వాళ్ళు సంగతి మనకి ఇప్పుడు అప్రస్తుతం. మరి శక్తిగల మహిళ అంటే ఆమె ఏ కార్యమైనా చేస్తుంది, పవర్ఫుల్ కంటెంట్ అన్నమాట. ఆమెకి అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. శక్తిగల స్త్రీ దేవునితో ఆమె సమీప బాంధవ్యాన్ని, ఆమె ప్రార్థనతో, ఆమె శక్తితో, దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటుంది. శక్తిగల మెరుగైన స్త్రీ ద్వారా దేవుడు అనేక కార్యాలు నెరవేరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, న్యాయాధిపతులు 5:25 చూస్తే, మరి ఒక సామాన్య స్త్రీ 900 ఇనుప రథాలు కలిగిన సీసెరా అనే కనాను సైన్యాధ్యక్షుడిని ఆమె ఈజీగా చంపగలిగింది. ఎలా చంపగలిగింది? హెబెర్ భార్య అయిన యావేలు ఒక మంచి రుచిగల పాలు ఆయన త్రావించి పాలబుడ్డితో తొడ మీద తన గాఢ నిద్రలో ఉన్న అతన్ని ఒక చేత్తో గుడారం మేకు, ఒక చేత్తో సుత్తి తీసుకొని కణతలో పొడిచి చంపేసింది. ఆమె దేవుడు అలా కొంత శక్తిగల స్త్రీలని అలా వాడుకుంటూ ఉంటాడు. అలాగే శక్తిగల స్త్రీలు ఇందాకే చెప్పుకున్నాక దేవునితో కనెక్ట్ అయ్యి ఉంటారని, వారు ఏ పని చేసినా దేవుని అనుమతి లేకుండా చేయరు. బైబిల్ గ్రంథం అంతా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇలాగే దేవునితో అనుసంధానమై ఉంటుంది. అలాగే శక్తిగల స్త్రీ తన కుటుంబాన్ని, తన భర్తని, తన బిడ్డల్ని, ముఖ్యంగా కుమారుల్ని, అంటే కుమారులు కుమార్తెలు ఒకటే, కానీ కుమారుడు అంటే రవ్వంత ఎక్కువ సమానం. మరి సామెతలు 31:10 చూస్తే, అనేక మొక్కులు మొక్కి కనిన నా కుమారుడా, అంటే ఎంత ప్రేమ కుమారుడి మీద. మరి అంతగా కుమారుల్ని ప్రేమించుద్ది ఆ తల్లి. మరి అలాగే ప్రతి స్త్రీ కూడా తన కుటుంబాన్ని ఎంతో సంరక్షించుకుంటుంది. కుటుంబ సంరక్షణ గురించి తిమోతి గారి పత్రికలో రాశాడు. 1 తిమోతి 5:8 చూస్తే, అతడు లేక ఆమె తన స్వకీయులను, మరి విశేషంగా తన ఇంటి వారిని పరిరక్షింపకపోయిన ఎడల అతను లేదా ఆమె చెడ్డ అవిశ్వాసి కంటే చెడ్డదవుతుంది. అలా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ముందు నీ ఇల్లు సరిచూసుకో, తర్వాత పొరుగింట్లోకి జొరబడు, వాళ్ళ విషయాల్లో వేలు పెట్టు. ముందు నీ ఇల్లు సరిచూసుకోమని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇలాంటి శక్తిగల స్త్రీ
రిస్పా. రిస్పాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. రిస్పాని గురించి చెప్పుకోవాలంటే ఆమె భర్త సౌలుని గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలి. 1 సమూయేలు 9:2 చూస్తే, ఇశ్రాయేల్ దేశంలో కీషు అనే ఒక రిచెస్ట్ మ్యాన్, భాగ్యవంతుడు ఉంటాడు. అతని కుమారుడే ఈ సౌలు, బెన్యామీన్ గోత్రీకుడు. అయితే ఈ సౌలు చాలా సౌందర్యవంతుడు. ఇశ్రాయేల్ దేశంలో అంతటి అందగాడు అసలు ఇంకొకడు లేడంట. భుజాల పైనుంచి చూస్తే ఎంతమందిలో ఉన్నా ఈ సౌలే కనపడుతూ ఉంటాడు. ఆ సౌలు ఒకరోజు వాళ్ళ ఇంట్లో గాడిదలు తప్పిపోయినాయని ఆ గాడిదలను వెతుక్కుంటూ పనివాడితో కలిసి రామా అనే పట్టణం చేరతాడు. అక్కడ ఒక దీర్ఘదర్శి, మనం ఇప్పుడు ప్రవక్త అంటున్నాం, అప్పుడు దీర్ఘదర్శి అనేవాళ్ళు. దీర్ఘదర్శి అయిన సమూయేలుని కలుసుకుంటారు. ఏది, తప్పిపోయిన గాడిదలు ఎక్కడున్నాయని అడగటానికి. అంతకుముందే సమూయేలుకి దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ వస్తుంది, నీ దగ్గర సౌలు వస్తున్నాడు, అతన్ని ఇశ్రాయేలు వారి మీద రాజుగా అభిషేకించు అని. సమూయేలు సౌలుని అభిషేకం తైలపు కొమ్ముతో తల మీద నూనెతో ఒక రాజుగా అభిషేకిస్తాడు. ఆ సౌలు అక్కడి నుంచి 40 సంవత్సరాలు ఐక్య ఇశ్రాయేలుకి మొదటి రాజుగా 40 ఏళ్ళు పరిపాలిస్తాడు. పరిపాలించినప్పుడు 2 సమూయేలు 21:2 చూస్తే, యూదా వారన్నా ఇశ్రాయేల్ వారన్నా సౌలుకి చాలా ఇష్టం, చాలా గౌరవం, చాలా ప్రేమ. మనమే ఉండాలి మన దేశంలో, అన్యులు ఉండకూడదు అనే ఒక చిన్న బుద్ధితో మరి వారి మధ్య, ఇరుగు పొరుగుల మధ్య నివసించే గిబియోనీల్ని వాళ్ళు సరిహద్దుల దాకా తరిమి కొట్టడం, వారిని చంపటం చేస్తూ ఉన్నాడు. సౌలు చనిపోయేంత వరకు ఈ గిబియోనీల్ని చంపటం అనే ప్రక్రియ కొనసాగింది. అయితే ఈ సౌలు భార్య పేరు అహీనోయము. సౌలుకి 4 కుమారులు, యోనాతాను, ఇష్బీమెల్కి, అబీనాదాబు, లాస్ట్లో ఇష్బోషెత్తు. ఈ 4 కుమారుల్లో యోనాతానికి ఒక్కడికే కుమారుడు ఉన్నట్టు మనకి తెలియవచ్చింది, మెఫీబోషెత్ అతని పేరు. ఇందాక బిందు చాలా చక్కగా వర్ణించారు. ఆ మెఫీబోషెత్తు దాది చేతుల్లో నుంచి చిన్నప్పుడు జారి పడిపోవటం వల్ల అతన్ని కుంటికాళ్ళ మెఫీబోషెత్ అని అంటారు. మరి మిగిలిన 3 కుమారుల గురించి మరి మనకి ఎక్కడా వర్ణించబడలేదు. మరి నేనేమన్నా తెలుసుకోలేకపోయానేమో. అలాగే సౌలుకి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె మేరబు అంటే బర్జిల్లయి కుమారుడైన అద్రియేలుకి ఆమె మేరబునిచ్చి పెళ్లి చేసినప్పుడు 5 కుమారులు పుడతారు ఆమెకి. 2వ కుమార్తె మీకాలు ఎవరు, దావీదు భార్య. ఆమెకి పిల్లలు లేరు. మరణం అంతం వరకు దేవుడు ఆమె గర్భాన్ని మూసేశాడు. కారణం అందరికీ తెలుసు. గిబియోను పట్టణం నుంచి మందసం తీసుకొచ్చేటప్పుడు ఈమె కిటికీలో నుంచి చూస్తుంది దావీదుని. ఆయన హీన స్థితి గల పనిగత్తులు చూస్తూ ఉండగా బట్టలు లేకుండా ఒక వ్యర్థుడి వలె నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు, నాట్యాలు ఆడుతున్నావు అని ఎంతో అపహాస్యం చేస్తుంది, అవమానిస్తుంది దావీదుని. దేవుడు ఆ కారణం చేత ఆమె గర్భాన్ని మూసివేశాడు. ఇది క్లుప్తంగా. ఈ సౌలుకి ఒక ఉపపత్ని కూడా ఉంటుంది, ఆమె పేరు రిస్పా. ఆ రిస్పా ఉపపత్ని అంటే భార్య. వాళ్ళకేమీ అధికారాలు ఉండవు. మంచి భవంతులు, ఆహారము, దాసదాసీలు, మిగిలిన సౌకర్యాలు అన్నీ ఉంటాయి, కానీ భార్యకున్నంత గుర్తింపు ఉపపత్నికి ఉండదు. ఈమెకి 2 కుమారులు, హార్మోని, మెఫీబోషెత్తు. ఈ మెఫీబోషెత్తు వేరు, కుంటికాళ్ళ మెఫీబోషెత్తు యోనాతాను కుమారుడు వేరు. హార్మోని, మెఫీబోషెత్తు రిస్పా కుమారులు అన్నమాట. రిస్పా అంటే వేడెక్కిన రాయి, మండుతున్న రాయి, బర్నింగ్ రాక్, కాలుతున్న బొగ్గు. ఈమె అయ్యా కుమార్తె. అయ్యా అంటే హేతు వంశస్థులు అనగానే మనకు ఒక మాట గుర్తొస్తుంది. వృద్ధాప్యంలో ఇస్సాకుని, రెబ్కాని ఎంతో వేదనకు గురి చేస్తారు ఏశావు భార్యలు, వాళ్ళు హేతు కుమార్తెలు. ఆ ఏశావుకి ఈ అయ్యా అని ఆయన మునిమానవుడవుతాడు. ఆ అయ్యా కుమార్తె ఈ రిస్పా. పేరుకే ఉపపత్ని, కానీ ఆమెకేమి అధికారాలు అవేమి ఉండవు రిస్పాకి. మరి మనం చెప్పుకున్నట్టు దేవుడు అన్ని సౌకర్యాలు కల్పిస్తాడు. అలా జరుగుతూ ఉంటే ఒకానొక యుద్ధంలో ఫిలిష్తీయులు ఎప్పుడూ యుద్ధాలు చేస్తూనే ఉంటారు వీళ్ళతో. ఈ ఇశ్రాయేల్ దేశం మీదకి రావటం చీటికి మాటికి తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకానొక యుద్ధంలో, ఆ ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో
సౌలు, యోనాతాను, మెల్కీషోవా, అబీనాదాబు, ముగ్గురు కొడుకులు, తండ్రి చనిపోతారు. ఇష్బోషెత్ ఒక్కడే మిగిలి ఉంటాడు, ఆఖరి కుమారుడు. అప్పుడు రిస్పా ఏం చేస్తుంది, మరి చిన్న బిడ్డలు కొడుకులు ఇద్దరు ఎక్కడ ఫిలిష్తీయులు వచ్చి ఈ పిల్లల్ని బందీలుగా పట్టుకొని పోతారోనని ఆ భయంతో మరి సౌలు సైన్యాధ్యక్షుడైన అబ్నేరుని రక్షణ కోరుతుంది. అతని ఆశ్రయంలోకి వెళ్ళుద్ది. అంటే ఇంకా కొంతమంది కొంచెం అక్రమ రిలేషన్ అని అంటారు. నేనైతే మరి అలా అనుకోలేదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అంటే ఆమె చాలా మంచిదే అయ్యి ఉంటుంది. ఈ అబ్నేరు, సౌలు సైన్యాధ్యక్షుడైన అబ్నేరు మొదటి నుంచి సౌలు అన్నా, సౌలు కుటుంబం అన్నా అసలు ఎంతో అభిమానము, గౌరవము, వాళ్ళ కార్యాలు, వాళ్ళ పనులన్నీ ఎంతో ఇష్టంగా చేసి పెడతా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. సౌలు చనిపోయినాక ఇష్బోషెత్తును కూడా రాజుగా చేసింది కూడా ఈ అబ్నేరే, మహాపరాక్రమవంతుడు. అయితే ఈ రిస్పా ఆమె యవ్వనస్తురాలు, ఇద్దరు చిన్న బిడ్డలు, ఆమె నడవడిక, ఆమె ప్రవర్తన, ఆమెను చూసి ఆమెకి ఆశ్రయం ఇస్తాడు. మరి మనకు అంతవరకే తెలుసు, ఇంకా లోతుగా పరిశోధించే జ్ఞానం నాకు లేదు. ఆమె పవిత్రురాలనే నేను అనుకుంటున్నాను. అలా ఆ అబ్నేరు ఆశ్రయంలో ఉంది. ఇష్బోషెత్తుని రాజుని చేశాడు కదా సౌలు లాస్ట్ కొడుకుని అబ్నేరు. ఒకరోజు ఇష్బోషెత్తు వచ్చి అబ్నేరుని ప్రశ్నిస్తాడు, రిస్పా నా తండ్రి ఉపపత్ని కదా, ఆమెను నువ్వు వేల కూడితివి అని. మరి అది అతను చూసే అడిగాడో, చూడకే అడిగాడో, తెలిసే అడిగాడో, తెలియకే అడిగాడో తెలియదు. అబ్నేరుకి చాలా కోపం వస్తుంది. సౌలును కానీ, అతని ఇంటి వారిని కానీ, అతని స్నేహితులను కానీ నేను ఎంత గౌరవించాను, ఎంత ప్రేమించాను, ఒక స్త్రీని బట్టి నువ్వు నన్ను అవమానం చేస్తావా? నీ దగ్గర నుంచి రాజ్యం దావీదుకి అప్పచెప్తాను, సౌలు వంశస్థులకి రాజ్యం అనేదే లేకుండా చేస్తాను అని చాలా కోపగించుకుంటాడు. అప్పుడు ఇష్బోషెత్తు భయం వేసి, ఈయన కోపం చూసి భయం వేసి మరో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ అబ్నేరు ఆలోచనలో పడ్డాడు. రిస్పాకి రక్షణ లేదు. ఇష్బోషెత్తు రాజుగా ఉన్నంతకాలం రిస్పాకి రక్షణ లేదు. నేను రాజ్యాన్ని ఎందుకంటే వీళ్ళందరూ దావీదు, వీళ్ళందరూ కలిసి సౌలు సైన్యంలో పనిచేసిన వాళ్ళే. అందరూ ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమాభిమానాలు ఉంటాయి. నేను దావీదుకి రాజ్యం అప్పచెప్తాను, ఈ ఇష్బోషెత్తు ఉండగా రిస్పాకి రక్షణ లేదు అని వెంటనే హెబ్రోన్ వెళ్తాడు. హెబ్రోన్లో దావీదు అప్పుడు పరిపాలిస్తూ ఉంటాడు హెబ్రోన్ని. వెళ్ళంగానే ఈ అబ్నేరుని చూసి దావీదు చాలా ఇష్టం అబ్నేర్ అంటే, ఎంతో సంతోషించుతాడు. మరి విందులు, వినోదాలు అన్నీ పూర్తయినాక సమావేశం అవుతారు. నిన్ను దాను నుంచి బేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరి మీద ఐక్య ఇశ్రాయేలు మీద నిన్ను మహాచక్రవర్తిని చేస్తాను అని అబ్నేరు ఒక నిబంధన చేస్తాడు దావీదుతో. దావీదు కూడా సంతోషంగా ఒప్పుకుంటాడు. సమావేశం ముగిసింది. అబ్నేరు తన దారిని తాను వెనక్కి బయలుదేరాడు. ఆ టైంలో దావీదు సైన్యాధ్యక్షుడైన యోవాబు లేడు, అక్కడ పట్టణంలో హెబ్రోన్లో లేడు. ఆయన హెబ్రోన్కి రాగానే చెప్తారు, ఇట్లా అబ్నేరు వచ్చిపోయాడు, సమావేశం జరిగింది, విందులు వినోదాలు జరిగినాయి, దావీదు చాలా సంతోషంగా ఉన్నాడని. అసలు యోవాబు పట్టరాని కోపం. ఎందుకు యోవాబు కోపం? ఎప్పుడు దావీదు సైన్యానికి, సౌలు సైన్యానికి యుద్ధాలు జరుగుతూ ఉండేవి సౌలు బతుకున్నప్పుడు. అప్పుడు ఒకానొక యుద్ధంలో ఈ అబ్నేరు అంటే గుర్తుందిగా, సౌలు సైన్యాధ్యక్షుడు. ఆసాహేలు అంటే ఆయనకు ఒక పేరు, కుడి ఎడమ జరగకుండా లేడిలాగా పరిగెత్తుతూ ఉంటాడు. ఆసాహేలుని చంపేస్తాడు. ఆసాహేలు ఎవరు? ఈ యోవాబు తమ్ముడు. ఆ పగ కడుపులో పెట్టుకుని, ఆ ద్వేషం కడుపులో పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న అబ్నేరుని స్నేహపూర్వకంగా మళ్ళీ వెనక్కి పిలిపించి మరి నేను రాకుండానే వెళ్ళిపోయావేందని గడ్డం పట్టుకుని అట్లా కౌలించుకుంటున్నట్టు యాక్షన్ చేసి మాయోపాయంతో కత్తి కడుపులో పొడిచి చంపేస్తాడు. అట్లా మాయోపాయంతో చంపకపోతే ఒక అబ్నేర్ని కానీ, ఒక యోవాబుని కానీ యుద్ధంలో ఓడించేవాళ్ళు ఎవరూ లేరంట. ఇద్దరికిద్దరు అంత పరాక్రమవంతులు, అంత యోధులు, వాళ్ళని ముందు అసలు ఎవరు నిలబడలేరంట. అందుకే అంత మాయోపాయంతో చంపేశాడు. ఇప్పుడు రిస్పా పరిస్థితి ఎలా ఉంటుంది? సౌలు యుద్ధంలో చనిపోయాడు. మరి ఆశ్రయం ఇచ్చిన అబ్నేరు హఠాత్తుగా హత్య గావించబడ్డాడు. ఇంకా ఈ కొద్ది కాలంలోనే ఇష్బోషెత్తు, ఆయన ఎవరు? సౌలు లాస్ట్ కుమారుడు, ఆయన రాజుని చేశాడుగా.
ఆ సౌలు వంశస్థులే గోధుమ వ్యాపారులాగా వేషాలు వేసుకొని వచ్చి పడగదిలో నిద్రపోతున్న ఇష్బోషెత్తుని, వాళ్ళకేదో పూర్వపు తగాదాలు, అతను చంపేసి వెళ్ళిపోతారు ఇష్బోషెత్తుని. ఆయన 2 ఏళ్ళే పరిపాలించింది కూడా. అప్పుడు ఇక దావీదుకి అడ్డమేమి లేదుగా, మరి ఐక్య ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు, పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. పరిపాలన కొనసాగిస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా కరువు వచ్చి పడింది. ఎలాంటి కరువు అంటే అది భయంకరమైన కరువు. ఇంకా పోతుంది ఇంకా పోతుంది అంటే 3 సంవత్సరాల కరువు. మనిషి పీకు తినే కరువు. ఒక ధాన్యం గింజ లేదు, పాడి పంటలు లేవు, దేశం అంతా ఎండిపోయి ఉంది. అలాంటి సమయంలో దావీదు యెహోవా వద్ద విచారణ చేస్తాడు. ఎందుకు ఈ కరువు వచ్చింది? నేనేమన్నా తప్పు చేశానా? నా పూర్వీకులు ఏమన్నా తప్పు చేశారా? నా ప్రజలు ఏమన్నా తప్పు చేశారా అని యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు యెహోవా దేవుడు ఆన్సరిస్తాడు. సౌలు అతని కుటుంబీకులు గిబియోనీయుల్ని చంపుతూ వచ్చారు. ఆ దోషం వల్ల ఇప్పుడు నీ కాలంలో కరువు వచ్చింది. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా. సౌలు మహాచక్రవర్తి ఐక్య ఇశ్రాయేలుకి. మరి ఆయన రాజ్యం మీద, ఆయన రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరి మీద ఆయనకు అధికారం ఉంటుంది. మరి గిబియోనీయుల్ని చంపటం దోషం ఎలా అవుతుంది? ఆయనకి ఇష్టం లేని వాళ్ళని చంపుకుంటాడు, ఇష్టం వచ్చిన వాళ్ళని సింహాసనం ఎక్కిస్తాడు. దీనికి ఒక చరిత్ర ఉంది. ఎందుకు గిబియోనీయుల్ని చంపకూడదు? సౌలు కాదు అసలు, ఎవరైనా గిబియోనీయుల్ని ఎందుకు చంపకూడదు? యెహోషువ 9:3 చూస్తే, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడు అవుతాడు. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వస్తారు. వచ్చినప్పుడు హాయి దేశాన్ని, ఎరికో దేశాన్ని ఆక్రమించుకొని దేవుని ఆజ్ఞ ప్రకారం అందులో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తారు. ఈ విషయం చుట్టుపక్కల రాజులందరికీ తెలుస్తుంది. చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరు? గిబియోనీయులు. వాళ్ళు చాలా భయపడతారు. ఇక వాళ్ళు రాజ్యం స్వాధీనం చేసుకున్నదే కాక అందులో వాళ్ళని చంపేస్తున్నారు దేవుని ఆజ్ఞ ప్రకారం. ఈ మమ్మల్ని కూడా చంపేస్తారేమోనన్న గిబియోనీయులు మాయోపాయం బన్ని గాడిదలకి చినిగిపోయిన గంతలు కట్టి, వాళ్ళు కూడా రాయబారులాగా వేషాలు వేసుకుని, చినిగిపోయి మాస్కులు వేసుకున్న బట్టలు వేసుకుని, ఎండిపోయిన రొట్టెలు, ఎండిపోయిన అప్పాలు కొన్ని చేత పట్టుకుని, మరి ద్రాక్ష తిత్తులు, వాటి నిండా మాసికలు, చినిగిపోయిన కుట్లు, అలాంటి ద్రాక్ష తిత్తులు తీసుకొని, తెగిపోయిన చెప్పులు, పాతబడి వంగటాల దగ్గర తెగిపోయిన చెప్పులు వేసుకొని యెహోషువ దగ్గరికి వస్తారు. వీళ్ళ అవతారాలు, వీళ్ళ స్థితిగతులు, వీళ్ళ భాష, వాళ్ళు వచ్చిన గాడిదలు ఇవన్నీ చూసి యెహోషువ సమాజ పెద్దలు అందరూ ఉండగానే వచ్చి యెహోషువ కాళ్ళ మీద పడతారు. మేము చాలా దూరం నుంచి వచ్చాము, మేమేం చేయాలి మీకు? అంత దూరం నుంచి మీరు వాళ్ళ భాషలు చూస్తే వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చినట్టు అర్థమవుతుంది. మరి మేమేం చేయగలం మీకు అని అడుగుతాడు యెహోషువ. అడిగినప్పుడు మీతో సమాధానం చేసుకోవటానికని వచ్చాము, మమ్మల్ని మీరు చంపకూడదు, మేము ఎక్కడో ఉండేవాళ్ళం కాబట్టి మీకు మాకు మధ్య వైరం ఉండరాదు. అప్పుడు యెహోషువను సమాజ పెద్దలు ఆలోచిస్తారు, ఎక్కడో చాలా దూరం నుంచి వచ్చారు, వాళ్ళతో మనకేం వైరం ఉంటుంది, వాళ్ళు మన్నేం చేయగలరు, మనకు వాళ్ళతో పనే ఉంది. యెహోషువ 9:15 చూస్తే అని వాళ్ళతో యెహోవా దేవుడు ఎదురుగా ఒక నిబంధన చేసుకుంటాడు. గిబియోనీయుల్ని మేము చంపము, వాళ్ళని మా బ్రతకనిస్తాము. పాపం దూరదేశం కాబట్టి వాళ్ళతో మాకేం పని లేదు, మాతో వాళ్ళకేం పని లేదు. కాబట్టి దేవుని ఎదురుగా ఒక నిబంధన చేసుకుంటారు. ఆ నిబంధన ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు, నిబంధన చేసుకుంటారు. ఇక చంపము, మీతో కలిసిమెలిసి ఉంటామని అన్నాక వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుద్ది? యెహోషువ 9:25 చూస్తే అక్కడక్కడే కనపడుతున్నారు ఆ గిబియోనీయులందరూ. ఏంది ఇక్కడిక్కడే కనపడుతున్నారు, వీళ్ళందరూ చాలా దూరదేశస్తులు కదా అని యెహోషువ విచారణ జరిపిస్తే వాళ్ళందరూ ఇరుగు పొరుగు వాళ్ళే. గిబియోనీయులు చాలా దూరదేశస్తులు కాదు, ఇరుగు పొరుగు దేశస్తులే, ఇరుగు పొరుగు నివసించేవాళ్ళే. అప్పుడు యెహోషువకి సమాజ పెద్దలకి చాలా కోపం వస్తుంది. వచ్చి వాళ్ళందరినీ పిలిపించినప్పుడు, మీరు చంపేస్తారని మేము భయపడి అబద్ధం చెప్పామండి అని చెప్తే, ఏం చేయగలడు యెహోషువ? చంపటానికి వీల్లేదు, నిబంధన చేసుకున్నారు. ఇంకా అప్పుడు యెహోషువ ఏం చేస్తాడు? ఇశ్రాయేలీల కింద వెట్టి వాళ్ళగా నియమించుకుంటాడు వాళ్ళని. వెట్టి వాళ్ళు అంటే దేవాలయం శుభ్రం చేయటం, నీళ్లు మోయటం, కట్టెలు కొట్టడం, మరి వీళ్ళకి ఏ పని అవసరమైతే ఇశ్రాయేలీలకి ఆ పని చేసి పెట్టడం, ఇక వెట్టివారిలాగనమాట. ఈ ఇశ్రాయేలీలకి వెట్టివారుగా గిబియోనీయులు పనిచేయటం అనేది యెహోషువ కాలం నుంచి సౌలు కాలం వరకు కొనసాగింది.
ఈ ప్రక్రియ సౌలు కాలం వరకు కొనసాగితే సౌలు ఏం చేస్తాడు, దొరికినట్టు గిబియోనీయుల్ని చంపుతూ ఉంటాడు. అంటే నిబంధన మీరినట్టేగా. యెహోవా దేవుడు ఎదురుగా నిబంధన చేసుకున్నారు వాళ్ళని చంపము అని. నువ్వు చంపావు అంటే దేవుని ఆజ్ఞ మీరినట్టేగా, దేవుని ఎదురు చేసుకున్న నిబంధన మీరినట్లేగా. మరి యెహోవా దేవుడు కోపం వస్తుంది కదా. వచ్చినప్పుడు ఆ కరువు అతని కాలంలో కాకుండా దావీదు కాలంలో ఆ కరువు వచ్చింది. అప్పుడు ఈ విషయం అంతా తెలుస్తుంది ఎవరికి, దావీదుకి. గిబియోను పెద్దల్ని పిలిపిస్తాడు. యెహోవా స్వాస్థ్యాన్ని మీరు రక్షించండి, మరి సౌలు కానీ అతని కుటుంబీకులు కానీ చేసిన నరహత్యలకి ప్రాయశ్చిత్తం చెప్పండి, మరి మా మీద మీకు గల కోపానికి పరిహారం ఏంటో చెప్పండి అని గిబియోను పెద్దల్ని దావీదు అడిగినప్పుడు గిబియోనీయులు ఆలోచించుకుని, సౌలు వారసుల్ని 7 మాకు అప్పచెప్పండి, మేము వాళ్ళని గిల్బోవా పర్వతం మీద బహిరంగంగా ఉరిదీస్తాం. ఎందుకంటే మాలో ఎంతోమందిని సౌలు చంపేశాడు కాబట్టి మా పగ, ప్రతీకారం, ద్వేషంతో మేము రగిలిపోతున్నాం. మా శాపమే ఈ రకంగా కరువు వచ్చింది కాబట్టి 7 మాకు అప్పచెప్పండి అని అడుగుతాడు. అడిగినప్పుడు దావీదు ఏం చేస్తాడు, ఈ యోనాతాను కుమారుడైన కుంటికాళ్ళ మెఫీబోషెత్తు 1వ సమూయేలు 20:15 నుంచి చూస్తే దావీదు యోనాతాన్ని ప్రాణ స్నేహితుడిగా ఎంచాడు. యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా ఎంచాడు. ఎంచినప్పుడు యోనాతాను తన సంతానం గురించి దావీదు దగ్గర ప్రమాణం చేయించుకుంటాడు. నా సంతానాన్ని నువ్వే రక్షించాలి, ఎలాంటి నేనున్నా చనిపోయినా, నువ్వు ఉన్నా చనిపోయినా నీ సంతానాన్ని నేను రక్షిస్తానని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటారు. ఆ ప్రమాణం మేరకి కుంటికాళ్ళ మెఫీబోషెత్తుని దావీదు తన కుమారుని వలె ప్రేమించి తన భోజనం వాళ్ళ దగ్గర స్వాస్థ్యం కల్పించి అతని ఆస్తి అంతా అతనికి ఇప్పించి తన దగ్గరే ఉంచుకుంటాడు. మరి అది దావీదు తప్పిదం కాదా? వారసుడు, అసలైన వారసుడు అతన్ని అప్పచెప్పడు. దైవ నిర్ణయాలు మనం ఎదిరించే జ్ఞానం మనకు లేదు. ఆ మెఫీబోషెత్తును ఏమో కుంటికాళ్ళ మెఫీబోషెత్తును దావీదు తన దగ్గర ఉంచుకుంటాడు. ఇంకా మిగిలిన 3 కొడుకులు లేరు. ఈ మేరబు కూతురికి 5 కొడుకులు కదా, పెద్ద కూతురికి మేరబుకి 5 కొడుకుల్ని, ఈ రిస్పా 2 కొడుకులు మెఫీబోషెత్తు, హార్మోని, వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి గిబియోనీయులకి అప్పగిస్తాడు. ఏ పాపం ఏ నేరం చేయలే రిస్పా కొడుకులు. వాళ్ళు అసలు ఎవరి జోలికి కూడా పోయినోళ్ళు కాదు. మరి తండ్రి చేసిన అకృత్యాలకి నరహత్యలకి వాళ్ళు చావాల్సి వచ్చింది. ఒక యువరాజులుగా సౌలు చక్రవర్తి కుమారులుగా బ్రతకవలసిన ఈ రాజకుమారులు ఇద్దరు ఆ తండ్రి చేసిన అకృత్యాలకి అకాల మరణం చెందాల్సి వచ్చింది. గిబియోనీయులు వీళ్ళని పిల్లల్ని ఎమ్మడి పెట్టుకొని తీసుకెళ్తుంటే రిస్పా మానసిక పరిస్థితి ఎలా ఉండుంటుంది? సౌలు చచ్చిపోయాడు, ఆశ్రయం ఇచ్చిన అబ్నేరు చచ్చిపోయాడు, మరి ప్రాణప్రదంగా పెంచుకున్న కుమారుల్ని ఉరికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఏదో దోషం చేసో నేరం చేసో తీసుకెళ్తుంటే అది వేరే విషయం. అమాయకులైన వాళ్ళిద్దరిని అన్యాయంగా ఉరికి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఆ పిల్లలు ఎమ్మటపడి ఆ గిల్బోవా పర్వతానికి ఒక గోనె పట్టు కట్టుకుని వారిని ఒంటరిగా వెంబడించిందంటండి రిస్పా. మరి గోనె పట్ట దుఃఖానికి సాదృశ్యం, పశ్చాత్తాపానికి సాదృశ్యం, తగ్గింపుకి సాదృశ్యం. 2వ రాజులు 19:1 చూస్తే మరి యూదారాజు హిజ్కియా కాలంలో అషూరీయుల సైన్యాధిపతి అయిన రబ్షాకే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుణ్ణి దూషిస్తాడు. ఆ యెహోవా దేవుణ్ణి దూషించిన సంగతి తెలుసుకున్న హిజ్కియా రాజు, శాస్త్రి అయిన షెబ్నా, మరి దస్తావేజుల లేఖరైన యోవాషు వీళ్ళందరూ రాజవస్త్రాలు తీసివేసి బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకుని యెహోవా మందిరంలో ప్రార్థించటానికి వెళ్తారు. ఇక్కడ గోనె పట్ట దుఃఖానికి గుర్తు, తగ్గింపుకి సాదృశ్యం. అలాగే యోబు 16:15 చూస్తే నా చర్మమును చుట్టూ నేను గోనె పట్ట కూర్చుకొంటిని. ఆయన దగ్గర ఏమి లేదు, ఆ శారీరక బాధలకి ఆ చర్మం తప్ప ఆయన దగ్గర ఏమి లేదు. ఇక ఆ చర్మాన్ని ఆ గోనె పట్టేసుకోవటానికి కూడా చర్మం సరిపోలేదంటండి, అంతగా వేదంలో ఉన్నాడు యోబు. మరి ఇక్కడ గోనె పట్ట దుఃఖానికి సాదృశ్యం. అలాగే యోవేలు 1:8 చూస్తే యవ్వనవంతురాలైన ఒక ఆమె భర్త చనిపోతే ఎలా గోనె పట్టు కట్టుకొని అంగలారుస్తుందో అలాగ నువ్వు అంగలార్చమని దేవుడు యోవేలుతో మాట్లాడుతున్నాడు. యోవేలుతో అలా అంగలార్పు నేర్చుకోమని దేవుడు యోవేలుతో స్వయంగా చెప్తున్నాడు. అలాగే యోనా 3:6 చూస్తే
40 రోజుల్లో నీనెవే పట్టణం నాశనం కాబోతుంది అన్న వార్త యోనా ద్వారా విన్న నీనెవే ప్రజలు, ఆ మహారాజు వెంటనే వార్త వినంగానే రాజసింహాసనం నుంచి దిగి రాజవస్త్రాలు వదిలేసి చింపిరి గుడ్డలు కట్టుకొని గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చొని యెహోవా దేవుణ్ణి ప్రార్థించాడు. ఇక్కడ గోనెపట్ట పశ్చాత్తాపానికి గుర్తు, మా పాపాలు క్షమించమని. అలాగే ఈ రిస్పా గోనెపట్టు కట్టుకుని ఆ గిల్బోవా పర్వతానికి కుమారులను వెంబడించింది. మరి కుమారులు ఏ పాపం చేయని, ఏ నేరం చేయని ఆ కుమారులను ఉరిదీయటం ఆమె కళ్ళారా చూసింది. వారు చివరి శ్వాస విడవటం కూడా ఆమె కళ్ళారా చూసింది. మరి కుమారులు మా తప్పేంది, మేము ఎందుకు చనిపోవాలని చనిపోబోతూ ఆఖరి చూపు చూసి ఉంటారు కదా తల్లికేసి. అసలు ఆ తల్లి ఎలా భరించగలిగింది, ఆమె మానసిక స్థితి ఆ టైంలో ఎలాగుండుంటుంది. మరి పిల్లలు అందరినీ ఒకే రకంగా కోతకాలంలో ఎవల కోత ప్రారంభం, కోతకాలంలో 7 మేరపు కొడుకులు 5, ఈమె కొడుకులు 2, ఆ 7 ఒకే విధంగా గిల్బోవా పర్వతం మీద ఉరిదీశారు. అప్పటికి ఆ గిబియోనీయుల పగ, వాళ్ళ ప్రతీకారం, వాళ్ళ ద్వేషం, వాళ్ళ కోపం చల్లారింది సౌలు మీద, సౌలు కుటుంబీకుల మీద. పిల్లలు 7 ఉరి ద్వారా మరణించారు. మరి 24 గంటలైంది, 48 గంటలైంది, 96 గంటలైంది. శరీరాలు రోజుకు ఒక రకంగా మారుతున్నాయి. భరించలేని దుర్గంధం, అసలు మాటల్లో చెప్పలేనంత దుర్వాసన. మరి రోజుకొక కళేబరాల నుంచి రోజుకొక మాంసం ముక్క రాలి కింద పడుతూ ఉంది. శరీరాలు ఎండుతున్న స్థితి. మరి ఎలా ఉండి ఉంటుంది రిస్పా, ఏం ఆలోచిస్తూ ఉండి ఉంటుంది ఆ సమయంలో? ఆమె అసలు ఈ 6 నెలలు ఏమి తిన్నది, ఏమి తాగింది, ఎప్పుడు నిద్రపోయింది? కన్ను మూస్తే ఆకాశ పక్షులు, రాబందులు, పక్షులు వచ్చి వాళ్తున్నాయి, పురుగులు వచ్చి వాళ్తున్నాయి. మరి కన్ను రెప్ప వాలిస్తే క్రూర మృగాలు వచ్చి ఆ కళేబరాలను పీకు తినటానికి ప్రయత్నిస్తున్నాయి. వీటన్నిటినీ ఒక స్త్రీగా ఉండి, అందుకే మనం శక్తిగల స్త్రీగా ఈమెను కూడా మనం అభివర్ణించాం. ఆమె ఒక స్త్రీ అయ్యుండి కూడా మరి ఏ పక్షి, ఏ క్రూర మృగం ఆ కళేబరాలను ముట్టుకోకుండా 6 నెలలు కాపలా కాసిందంటండి. ఆమె ఒక తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. కొలవలేనిది, కల్తీ లేనిది, కల్మషం లేనిది ఒక తల్లి ప్రేమ మాత్రమే. మరి 6 నెలలు కాపలా ఆమె కొండ మీద ఆమెను పలకరించిన దిక్కెవరు? మరి ఆ వాసనలో ఏమి తినబుద్ధి అవుతుంది? అంత దుర్గంధం అన్నమాట. మరి శరీరాలు 6 నెలలకు ఏ రకంగా ఉండుంటాయి? ఎండిపోయి ఉంటాయి కదా, ఎండిపోయి ఉట్టి బొమికిలే మిగిలినాయి. ఇక్కడ రిస్పా గురించి 4 మాటలు చెప్పుకుందాం. ఆ మొదటిగా ఆమె బహు సౌందర్యవతి. మరి ఇశ్రాయేలు అంతట్లోనే సౌలు మహా అందగాడని చెప్పుకున్నాం కదా. మరి ఆయన ఏరి కోరి ఈమెను ఉపపత్నిగా చేసుకున్నాడంటే ఈమె కూడా చాలా సచ్ ఏ బ్యూటిఫుల్ లేడీ. మరి రెండవదిగా చూసుకుంటే ఈమె దేవుని యందు భయభక్తులు కలది. మరి మొదటి నుంచి దేవుని యందు భయభక్తులతోనే ఆమె పెరిగింది. మరి పిల్లల్ని కూడా అలాగే పెంచింది. మరి పిల్లలు మమ్మల్ని మేమెందుకు చనిపోవాలి, మాకెందుకు ఈ శిక్ష అని వ్యతిరేకించలా. తల్లితో పాటు దేవుణ్ణి కూడా వాళ్ళు గౌరవించి ఆ శిక్షని మౌనంగా భరించారు. కానీ వాళ్ళు ఎదురు తిరగల. మాకేం అవసరం, మేము ఉపపత్ని బిడ్డలం కదా, మేమెందుకు చనిపోవాలి, మమ్మల్ని ఎందుకని ఎవ్వరికీ ఎదురు తిరగల. మరి ఆమె మూడవదిగా చూస్తే యుక్తి గలది. మరి యవ్వన కాలంలోనే భర్త చనిపోయాడు. మరి తప్పు మార్గానికి వెళ్లకుండా సౌలు సైన్యాధిపతి కాస్త కోస్త బలం గలవాడైన అబ్నేరుని రక్షణ కోరింది. మరి అబ్నేరు కూడా ఈమె నడవడిక, ఈమె ప్రవర్తన, బిడ్డలు చిన్న బిడ్డలు అయి ఉండటం, యవనస్త్రాలు అవ్వటం వల్ల అతను కూడా ఆశ్రయం ఇచ్చాడు. మరి 4వదిగా ధైర్య సాహసాలు గల స్త్రీ. మరి ఎంత ధైర్య సాహసాలు గల స్త్రీ కాకపోతే ఒక్కతే ఆ గిల్బోవా పర్వతం మీద 6 నెలలు ఎండకి ఎండింది, వానకి తడిసింది. మరి ఆ దుర్గంధం పీల్చుకుంటా తిన్నదో తినలేదో తెలియదు మనకి. మరి 6 నెలలు కాపలా కాసింది. మరి ఆమె ఎవరిని అడుగుతుంది? ఎవరిని? ఇశ్రాయేలు పెద్దల్ని ఏమన్నా అడగగలదా? మరి దావీదు మహారాజుని ఏమన్నా అడగగలదా? ఎవరినన్నా విమర్శించగలదా? ఎవరి మీదన్నా నిరసన ప్రకటించగలదా? ఉపపత్ని కదా, ఆమెకి ఏమి అధికారాలు, హోదాలు ఉండవు. నిస్సహాయ స్థితి, హృదయ విదారకమైన దృశ్యం. ఆమె కన్నీరే కన్నీరు. ఆమె సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఉపపత్ని కాబట్టి మహారాణుల నుంచి కూడా కాస్త కోస్త అవహేళన, వెక్కిరింపులు. ఎవరూ సహాయం చేసేవాళ్ళు లేరు. ఒక్కతే ఒంటరిగా ఆ కొండ మీద పడి ఉంది అంటే ఆమె ఎంత ధైర్య సాహసాలు కలిగి ఉన్న స్త్రీ.
మరి ఉమెన్ ఆఫ్ కరేజ్, మరి లాస్ట్లీ కార్యసాధకురాలు, ఉమెన్ ఆఫ్ వారియర్. మరి ఆమె భర్త గౌరవం కాపాడింది, బిడ్డల గౌరవం కూడా కాపాడింది. ఎలా అనేది తర్వాత చూద్దాము. ఎలా ఆమె అనుకున్న కార్యం నెరవేర్చింది. సన్స్ డిగ్నిటీ, మరి ప్రాపర్ భూస్థాపన, అది కోరుకుందామె. అలాగా ఈ 5 లక్షణాలు మనం రిస్పాలో చూడగలం. మరి ఆమె కన్నీరు కారుస్తూనే ఉంది. శవాలల్లా ఎండిపోయిన అస్థిపంజరాలు అయిపోయినాయి. మామూలుగా అయితే ఉరేసిన వాళ్ళని సాయంత్రాన్ని తీస్తారు, వీళ్ళని తీయటానికి లేదు, ముట్టుకోవటానికి లేదు, శాపగ్రస్త శరీరాలు కదా. మరి అలాంటప్పుడు ఎవరు దించుతారు వాళ్ళని? ఇంకా ఆమెకి ఎవరు సహి ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీరు పరలోకంలో ఉన్న యెహోవా దేవుడికి చేరింది. ఆమె ప్రార్థన, ఆమె కన్నీరు. సింహాసనం మీద కుడిపార్శ్వాన్ని కూర్చున్న యేసు ప్రభు వారు కూడా గమనించారండి. మరి ఇహలోక రాజు అయిన దావీదు గారికి కూడా తెలిసింది ఈ 6 నెలల కావిలి గాయటం, ఆమె మరి ఆ దుర్గంధంలో 6 నెలలు ఒక్కతే ఉండటం, ఇవన్నీ దావీదు మహారాజు కూడా తెలిసింది. తెలిసి వెంటనే ఏమున్నాయి ఎముకలే, అక్కడ ఇంకేం మిగిలిలేవు, ఆ ఎముకలను దింపించాడు. మరి సౌలు, యోనాతాను, మెల్కీషూబా, మరి అభినాదాబు, యాబేష్ గిలాదులో చచ్చిపోయారు. దిక్కులు వాళ్ళు కూడా దిక్కుమాలినట్టుగానే వాళ్ళ ఎముకలు కూడా తెప్పించిన దిక్కు లేదు. దావీదు మహారాజు వాళ్ళ ఎముకలు కూడా తెప్పించి, ఈ 7 ఎముకలు తెప్పించి అందరికీ, ప్రతి ఒక్కరికి విడివిడిగా ఎంతో ఘనంగా భూస్థాపన చేస్తాడు. మరి మనకు తెలిసిన వాళ్ళు కానీ, ఎవరైనా ఇరుగు పొరుగులు కానీ, మరి ఎవరైనా సరే చనిపోతే ఎంతో ఘనంగా భూస్థాపన చేస్తాం కదా. ఇక్కడ రిస్పా కొడుకులు ఎలా ఉన్నారు? అనాథ ప్రేతాల్లాగా ఏలాడుతున్నారు, దిక్కులేని శవాల్లాగా 6 నెలల నుంచి ఏలాడుతున్నారు. మరి మనలో అయితే ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎంతో ఘనంగా చేస్తాం. కాస్ట్లీ కఫిన్ బాక్స్ వచ్చేస్తుంది, మరి కొత్త బట్టలు, పర్ఫ్యూమ్స్, మరి పూలు, మరి దారి పొడుగుతా మరి డాన్సులు, చిల్లర డబ్బులు పంచటం, పూలు ఎగరేయటం. మరి రాత్రికి రాత్రే చచ్చిపోయిన వ్యక్తి మహా గొప్పవాడైపోతాడు, గొప్ప చరిత్ర గల్లాడు, మంచి సంఘ సంస్కర్త, మంచి వ్యక్తిత్వం గలవాడు, ఇట్లా ఎన్నో బిరుదులు వచ్చేస్తాయి ఆయనకి చనిపోగానే. మరి ఆ సమాధి రాయి మీద అయితే నా పోరాటము మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, ఆయన ఎలాంటి వాళ్ళు అన్నా కానీ ఇవన్నీ రాపిస్తారు. ఇక్కడ రిస్పా కొడుకులకి అవేం జరగలేదు కదా. కేవలం ఆమె కన్నీరు, ఆమె ప్రార్థన దేవుడికి చేరటం వల్లనే, దేవుడు ఆలకించటం వల్లనే దావీదు మహారాజు తెలిసింది. వెంటనే ఎంతో ఘనంగా, ఎంతో అద్భుతంగా వారి ఎముకలను అన్నింటినీ దింపించి, శాపగ్రస్తం అయినా సరే ఆయన దింపించి వారికి మంచి ప్రాపర్ భూస్థాపన చేస్తాడు. రిస్పా చాలా సంతోషపడుద్ది. రిస్పా కన్నీరు తుడవబడింది, దావీదు రాజ్యపు కరువు తీర్చబడింది, రాజ్యమంతా ధనము ధాన్యాలతో నిండింది. రిస్పా తన ఇంటికి తిరిగి వెళ్ళింది. కాలుతున్న రాయి, కాలుతున్న బొగ్గు, వేడెక్కిన రాయి చల్లబడింది. రిస్పా ఎంతో సంతోషంగా తన ఇంటికి వెళ్ళింది. రాజ్యమంతా మళ్ళీ యాజిటీజ్గా పాడి పంటలు, ధనధాన్యాలతో దావీదు రాజ్యం తులతూగింది. దేవుని ప్రియ సంగమా, మరి మనమైతే ఎలా ఉన్నాం? కన్నీళ్లతో ఉన్నామా? కష్టాలతో ఉన్నామా? శ్రమలలో ఉన్నామా? మరి నీ శ్రమ, నీ కష్టం దేవుడికి వినపడిందా? వినపడేలాగా గోజాడు, వినపడేలాగా ప్రార్థన చేద్దాం, వినపడేలాగా మనం దేవుణ్ణి పదే పదే ఎడతెగక, నిన్న మనం విన్నాం కదా, ఎడతెగక ప్రార్థించుదాం. మరి క్రీస్తు ప్రేమలో మన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి ఇబ్బంది తుడిచివేయబడుతుంది. ఆయన మనకు శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయామయుడా, కృపామయుడా యేసయ్య నాయన, మరి వాక్యం అంతట్లో మీరుండి వాక్యాన్ని నడిపించిన విధానమును బట్టి స్తోత్రములు తండ్రి. కృప కలిగిన మా తండ్రి, ఎటువంటి అవాంతరాలు లేకుండా నాయన వాక్యం అంతా మీరే నాయన చెప్పింది, నేను కాదు ప్రభా. నన్ను మరుగు చేసి మీరే వాక్యం బోధించారు తండ్రి. కోట్లాది స్తుతులు స్తోత్రములు మీ పాదములకు వందనములు నాయన. నూతన దేవాలయం గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థించుతూ ఉండగా నాయన కార్యాన్ని సఫలం చేయండి తండ్రి. మీరు ఆజ్ఞ ఇవ్వగా కార్యము నెరవేరును, మీరు సెలవు ఇయ్యగా కార్యము నెరవేరునని బైబిల్లో రాయబడింది ప్రభు. మీరు నాయన మీరు సెలవు ఇవ్వండి, మీరు ఆజ్ఞ ఇవ్వండి నాయన. నూతన దేవాలయం కొరకు ఇలాగే నాయన ప్రతి మంగళవారం బుధవారం పరిచర్యల కొరకు మీ కృప కాపుదల మాకు అనుగ్రహించండి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు ప్రశస్త నామమును బట్టి మిక్కిలి వినయముగా
అడిగి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.